అందరికీ వందనాలు. మనం కొన్ని వారాలుగా నేర్చుకుంటా ఉన్నాం. దేవుని యొద్దకు సమృద్ధి అనే ప్రవేశం పొందుకోవాలి అనంటే, ఎలా మనం అది చేరుకోగలమో ఆ సమృద్ధి అయిన ప్రవేశానికి అనేటప్పుడు, పేతురు గారు రాసిన రెండవ పత్రికలో నుంచి ఆ పట్టికను అనుసరించి కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా సహనమునందు భక్తి అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సహనమునందు భక్తిలో మనం మొదటిగా నేర్చుకున్నాం. అన్యాయం చేసిన వారికి మనం మేలు చేయడానికి ఇష్టపడడం సహనమునందు భక్తి. రెండోది, మనకి ఒత్తిడి ఎక్కువయ్యేటప్పుడు స్వేచ్ఛ చాలా ఉంటది. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలా బయటపడొచ్చు. కానీ మనం తీసుకునే ప్రతి నిర్ణయం మేలైనదేనా అనే నిర్ణయాన్ని గురించి మనం రెండవ భాగంలో నేర్చుకోగలిగాం. మూడో భాగంగా పోయిన వారం చూసుకున్నాం. నన్ను నేను నిందించుకోవడం మానేసి దేవుని ఉద్దేశాన్ని గ్రహించడానికి నా హృదయాన్ని తెరుచుకోవాలి. చాలా వరకు మన పరిస్థితులను బట్టి, మన కుటుంబ నేపథ్యాన్ని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి, మనం నడుస్తున్న ఆ జీవన శైలిని బట్టి మనం మనల్ని మనం నిందించుకుంటా ఉంటాం. అవేవి కాదు గాని, దేవుడు పనిచేస్తున్న ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఉద్దేశం ఉంటదని గ్రహించి, దాని కొరకు మనల్ని మనం అప్పగించుకొని నిలవబడడం సహనమునందు భక్తి కలిగి జీవించడం. ఈరోజు మరికొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సహనమునందు భక్తి విషయంలో చాలా వరకు మనం నిలవబడాలి అనంటే, మనం పరిస్థితులు ఎలాంటి దారులు గుండా నడుస్తున్నాం అనేది ప్రతి విషయంలో మనం పరిశీలించుకోకపోతే, సంతోషం కలిగినప్పుడు బానే మనం నిలబడగలం గానీ, కష్టం, నొప్పి, బాధ, ఇబ్బంది, ఇరుకొచ్చినప్పుడు మాత్రం మనకి కొన్ని సంశయాలు కలుగుతా ఉంటాయి. అనుమానాలు వస్తా ఉంటాయి. అవి మనల్ని రకరకాల దారుల్లో నడవమని ప్రేరేపిస్తా ఉంటాయి. కాబట్టి మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల మధ్య జాగ్రత్తగా వాటిని దేవుని వాక్యంతో సరిచూసుకుంటూ, దేవుని మాట ఎలా బ్రతకమంటుంది, ఎలా నడవమంటుంది, ఎలా జీవించమంటుంది అని చెప్పి వెతుక్కుంటూ, మనం నడవకపోతే, ఆ వాక్యపు సహాయం తీసుకోకపోతే, దేవుని యొద్దకు రాకపోతే, దేవునిని అడగకపోతే, దేవుని దగ్గర ఆ మాట్లాడుకునే అనుభవంలోకి రాకపోతే, ఆ ప్రార్థించే, విజ్ఞాపన చేసే అనుభవం మనం పొందుకోకపోతే, దేవుని వాక్యంతో గడిపే అనుభవానికి మనం ఎదగకపోతే, పరిస్థితుల మధ్య రకరకాల దారులు కనబడతా ఉంటాయి. ఒకసారి ఈ మాటను చదువుదాం. సామెతలు 4వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 4వ అధ్యాయము 4వ మాట చదువుదాం. ఆయన నాకు బోధించుచు హ్మ్. నాతో ఇట్లనెను, హ్మ్. నీ హృదయం పట్టుదలతో హ్మ్. నా మాటలను పట్టుకొననిమ్ము, హ్మ్. నా ఆజ్ఞలను గైకొనిన యెడల హ్మ్. నీవు బ్రతుకుదువు. ఆయన మనతో బోధిస్తూ, మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, నీ హృదయం నా మాటలు పట్టుకోనివ్వు. అవి నిన్ను బ్రతికిస్తాయి. అవి నిన్ను సరైన దారి ఏంటో చెప్తాయి. అవి నిన్ను సరైన మార్గంలో ఏంటో బోధిస్తాయి. అవి నిన్ను జీవం వైపు నడిపిస్తాయి. నిన్ను గమ్యానికి చేరుస్తాయి. నీ బ్రతుకుని ఆహ్, ఏదైతే చేరవలసిన గమ్యం ఉందో అక్కడికి చేరుస్తాయి అని చెప్పి సామెతలు 4 అధ్యాయం 4 వచనం మనకి చెప్తా ఉంది. ఈరోజు ఒకసారి ఆలోచించండి. పట్టుదలతో మనం హృదయం పట్టుకోవాలంట. ఇక్కడ ఆ 2 మాటలు ఒకసారి ఆలోచిద్దాం. మొదటిది హృదయం, రెండోది పట్టుదల. అన్నీ హృదయం వరకు తీసుకుంటారా? చెవి వరకే వింటారా? హ్మ్. అన్నీ చెవి వరకు వింటారా? హృదయం వరకు దారేస్తారా? ఒకాయన ఏం చేస్తున్నాడంటే, ఇంకో ఆయన మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వింటున్నాడు అన్నీ. ఆహా! ఆ! ఆహా! ఆ! అంటున్నాడు. ఈయనేమో ఈయన వింటున్నాడు కదా అని అన్నీ చెప్పేస్తున్నాడు. అన్నీ చెప్పేస్తుంటే ఆయన అన్నీ ఇలా ఇలా అంటున్నాడు. ఇలా ఇలా. అన్నీ వింటున్నాడు. అన్నీ చెప్పేసిన తర్వాత, ఇలా ఉన్నదండి నా బాధ అనంటే, అప్పుడు కూడా ఆయన ఇలాగే అంటున్నాడు. ఈయనకి అర్థం అవ్వలే. చెప్పినంత సేపు ఈ బుర్ర దుబుర్రుతుంటే ఊకడుతుండేమో ఈయన అన్నీ చెప్పేసాడు. ఈ లాస్ట్‌లో అలా ఉందండి నా పరిస్థితి అంటే, అప్పుడు కూడా ఇలా ఇలా అంటున్నాడు. ఈయనకి
ఏంట్రా బాబు అని చెప్పి, ఏంటండి గురుగారు ఏం చెప్తారంటే ఇలా ఊపుతున్నాడు బుర్ర. ఏంటండి అన్నాడు. లాస్ట్ ఆయన అన్నమాట ఏంటి తెలుసా, నాకు కొంచెం చెవుడండి, మీరు ఏమైనా చెప్పారా అని అడుగుతున్నాడు. ఈయన తలకాయ పట్టుకొని కంట కంట నుంచి నా బాధ అంతా నీకు చెప్తున్నాను రా, నువ్వు శివుడు అని చెప్తావా లాస్ట్ కి అంటే, మరి బుర్ర ఎందుకు ఊపుతున్నావు అని గట్టిగా అరిస్తే అప్పుడు అంటున్నాడు, నాకు చిన్న జబ్బు ఉందండి అందుకే అలా ఊపుతున్నాను అట్లా. ఈయనకి లోపల నుంచి ఈయన బాధ కాకుండా ఇప్పుడు ఈయన బాధ ఎక్కువైపోయింది వీరికి. కొంతమంది బుర్ర ఊపినంత మాత్రం నా జైలుకు దేవుని మాట వెళ్తున్నాయా? కళ్ళు అప్పగించినంత మాత్రాన చెవు వాళ్ళకి దేవుని మాట వెళ్తున్నాయా? కొంతమందికి ఇక్కడే ఉంటారు కానీ వాళ్ళ మాటలన్నీ తీసుకుంటున్నారా? కావాల్సినవి తీసుకుంటారా? పట్టుదలతో దేవుని మాటలు పట్టుకోకపోతే సహించే పరిస్థితులు నీ మధ్యకి వచ్చినప్పుడు నువ్వు దేవుని దారిని వెతకవు, మరో పద్ధతిని వెతుకుతావు. సహం సహించగలిగిన పరిస్థితులు నీ జీవితంలోకి అనుమతించబడినప్పుడు ఆ నొప్పి కానీ ఆ కష్టం కానీ ఇబ్బంది కానీ నీకు వచ్చినప్పుడు నీకు దేవుడు జ్ఞాపకం రాడు, ఇంకేవో జ్ఞాపకం వస్తాయి, ఇంకేవో పరిస్థితులకు వస్తాయి. ఈరోజు మనం దేవుని మాటను ఎలా పట్టుకోవాలంట? జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే ఫస్ట్ మన హృదయానికి ఆ విషయాలు చేరాలి, హృదయం దగ్గరికి వెళ్ళేలాగా అవకాశం ఇవ్వాలి. కొన్ని మాటలకి ఆ గొప్పగా ప్రయాసపడవసరం లేదు. నిన్ను ఎవరైనా గట్టిగా తిట్టారనుకోండి, చెవి దగ్గర ఇన్ని వదిలేయగలరా? ఆ? ఇన్ని వదిలేయగలరా? ఆ రోజు మధ్యాహ్నం నువ్వు ఎర్రసీర కట్టుకొని ఆ చెట్టు కింద అప్పుడు గాలిలా వస్తున్నప్పుడు నువ్వు ఏ మాటలో నువ్వు గుర్తులేదా? ఎంత వివరణ ఇస్తారో, సినిమా తీసేయచ్చు నీ మాటలతో. చాలా జాగ్రత్తగా వివరిస్తా ఉంటారు. ఎందుకు? అది ఎక్కడ దాగుంది నీకు? హృదయంలో దాచుకున్నావు కాబట్టి నీకు ఆ మాట అంతగా జ్ఞాపకం ఉంది. ఇంకెక్కడైనా దాచుకుంటే జ్ఞాపకం ఉండదు. నిన్ను తిడితే నీకు నొప్పి కలిగిస్తే ఆ మాటలు జ్ఞాపకం ఉంటాయి, కానీ మంచి చెప్తే మాత్రం జ్ఞాపకం ఉంటుందా? ఉంటుందా? అసలు వాటికి అవకాశం ఇవ్వం మనం. పదే పదే చెప్పుకోవాలి. చెడుకి ఆ గుణం ఉంటది, నీ హృదయంలో నేరుగా వెళ్ళిపోయే గుణం. మంచికి నీ హృదయంలో చేరాలి అంటే పదే 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 నీ మాటకి, నీ చెవికి, నీ హృదయానికి వినపడాలి. నీ పక్కంత మాటలు నీకు వినపడిందా? మీ పక్కన మీరు చెయ్యేసి అని అడగండి, నీకు వినపడిందా అని. చెయ్యరా? ఏమ్మా, పడదా నీకు ఆవిడ? ఏమ్మా నీకు ఆవిడ పడదా? ఆ, చెయ్యేసి నీకు వినపడిందా అని అడగాలి. అడిగారా? ఏమన్నారు? వీడు మాటి మాటికి ఇదే చెప్తాడు, ఆడిగేట్ పోయింది. నాకు అసలే నచ్చదు, ఏది నా గురించి నువ్వు చెప్పేసినట్టున్నావు, అన్ని నా గురించి చెప్తున్నాడు. పోయిన వారం అంటే వదిలేశాను, ఈ వారం అంటే వదిలేస్తా, ఇంకా అలా ప్రతి వారం నా గురించే మాట్లాడుతున్నాడు అని అంటే, దేవుడు నీతో మాట్లాడాలనుకునేటప్పుడు ఆయన ఆలోచన ఏంటో తెలుసుకో, ఆయన మాట ఏంటో పట్టుకో, ఆయన ఉద్దేశం ఏంటో గ్రహించు. మంచి 10 సార్లు చెప్తే గానీ ఎక్కదండి. 10 సార్లు చెప్తే గానీ మంచిని పట్టుకోలేరండి. ఎందుకనంటే ఒక అన్న చెప్తున్నాడు ఏంటనంటే, చాలా విషయాల్లో నేను తప్పని తెలిసి ఆ విషయాల నుంచి బయటకు రాలేకపోయానండి. మంచి నాకు ఎంత తొందరగా ఎక్కలేదు. 10 దెబ్బలు తినిన తర్వాత నాకు ఎక్కిందండి, ప్రయోజనం లేకపోయింది అని అన్నాడు. ఎందుకు ఆ విషయాల్లో చెప్పాడనంటే, ఫస్ట్ ఆ డబ్బులు వస్తున్నాయని చెప్పి ముందు ఒక 5,000 కడితే 10,000 వచ్చేస్తాను కానీ ముందు ఆవేశంలో కట్టేసాడు. తర్వాత అది పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ సంఖ్యని బాగా లకారంలో గెలిపాడు. ఎందుకు అలా గెలిపాడు అని అంటే, ప్రారంభంలో వచ్చింది కదా, ప్రారంభంలో నాకు మేలు కలిగింది కదా, ప్రారంభంలో నేను అనుకున్నట్టుగా జరిగింది కదా, ఆఖరి వరకు అలాగే జరుగుతానని ఆశ, అది తప్పు అని తెలిసినా అది నేను నడిచేలా చేసింది. అందుకు నేను ఆ దారిలోకి వెళ్ళిపోయానండి, ఆ బలహీన పడ్డానని చెప్తున్నాడు. బుద్ధి మంచి వెంటనే బోధపడదు, వెంటనే ఎక్కదు. అలాగని బోధించడం మానేయద్దు. వాళ్ళు వినలేదు కదా అని పిల్లలకి మంచిదారి చెప్పడం మానేస్తావా? వారికి అర్థం అవ్వలేదు కదా అని చెప్పి వారికి ఏది మంచో ఏది నీతో చెప్పడం మానేస్తావా? మానేవు, నేర్పించాలి. తల్లిగా, తండ్రిగా, అక్కగా, అన్నగా, చెల్లిగా, తమ్ముడిగా నీ బాధ్యత. నువ్వు సరైన దారి తెలుసుకుంటే వారికి నేర్పించాలి, వారికి బోధపరచాలి. బోధపరచడం అని అంటే వారు అర్థం చేసుకోగలిగిన దారిలో వారికి బోధించడం.
వారికి ఏదైతే మంచి మార్గం వారికి వినపడేలా చెప్పడం. ఈరోజు నా చెల్లి అంటుంది, వద్దన్నా ఆ వివాహం చేసేసుకుంది. ఇప్పుడు అంటుంది, ఆడు నాకు వద్దు అంటుంది. వద్దన్నా పరిగెత్తెళ్ళి వివాహం చేసుకున్నది. ఇప్పుడు ఆడు వద్దని ఎందుకన్నది? అప్పుడు అన్ని మాటలు ఎంతో మంది చెప్పారు. అమ్మా వద్దమ్మా, నీకు అది మంచిది కాదు, నీకు ఆ దారి మంచిది కాదు, నువ్వు చేయాలనుకున్న పని మంచిది కాదు, నువ్వు నువ్వేదో ఊహించుకుంటున్నావు, అదంతా మంచి జరుగుతుంది, మంచి అవుతుంది, నువ్వు వేసిన ప్రతి ప్లాన్ నెరవేరిపోద్ది, నువ్వు నువ్వు చేసుకుంటున్న ఊహంతా మంచి అనుకుంటున్నావమ్మా. ఆడు నీకు కనబడుతున్న దారి మంచిది కాదమ్మా, ఆడు నీకు చూపిస్తున్న ప్రేమ మంచిది కాదమ్మా, దాని వెనకాల దురుద్దేశం ఉంది, దాని వెనకాల తప్పుడు ఆలోచన ఉంది, తప్పుడు సంకల్పం ఉంది, జాగ్రత్త తల్లి అని ఎన్ని మాటలు ఎంతమంది చెప్పారు. జీవితం కాలిపోతే కానీ కొన్ని సత్యాలు అర్థం కావు. జీవితం చేదాడిపోతే తప్ప కొన్ని విషయాలు బోధపడవు. జీవితాలు నాశనం అయిపోతే తప్ప కొంతమందికి కొన్ని విషయాలు అర్థం కావు. అన్న, చెల్లి, తమ్ముడు అనే ప్రేమతో దేవుని మాట మనం హెచ్చరించేటప్పుడు ఆయన అంటున్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించు అని ప్రారంభిస్తూ ఆయన చెప్తున్న మాట, నీ హృదయం పట్టుదలతో నా మాటలు పట్టుకోనివ్వు. నీ హృదయం పట్టుకోవడానికి అవకాశం ఇవ్వు, దేవుని మాటకి అవకాశం ఇవ్వు, దేవుని మాటకి చోటు ఇవ్వు, దేవుని మాట పనిచేయడానికి నీ హృదయానికి చోటిస్తే నువ్వు బతుకుతావు. నీకు జీవం ఉంది, నీకు దారి ఉంది, నీకు మార్గం ఉంది. ఆయన నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ జీవితాన్ని మంచి దారిలో నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయనకి అవకాశం ఇవ్వు అని దేవుని మాట పదే 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 చెప్తా ఉంటాడు. చెడు అబ్బినట్టుగా, చెడి చెడు అందంగా కనబడినట్టుగా మంచి అందంగా కనపడదు. మంచి బాగుంటుందనే ఆశ నీకు కలిగించదు, కానీ నిన్ను మంచి దారి గమ్యానికి చేరుస్తుంది. చెడ్డదారి నువ్వు బాగుంటుందని వెళ్తున్నావేమో, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, నీ హృదయానికి మంచి పట్టుకోవడానికి అవకాశం ఇవ్వు అని దేవుని మాట హెచ్చరిస్తా ఉంది. ఈరోజు నీ హృదయం దేన్ని దాచుకోవడానికి ఇష్టపడుతుంది? చెడు 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 పట్టుకోవడానికి, చెడు మార్గం వైపు వెళ్ళడానికి ఎప్పుడు కూడా హృదయానికి అన్ని విషయాల్లో అవకాశాలు వెంటనే అంటుకుంటాయి, మంచి అంటుకోదు. ఎందుకు ఈ మాటలు పదే 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 చెప్తున్నానంటే, మంచి పట్టుకోవాలని, మంచి మార్గం ఏదో పట్టుకోవాలని, దేవుని మాటలు అంతగా నీ హృదయంలో ఉండాలి అని. తర్వాత ఆ హృదయాన్ని ఎలా పట్టుకోమంటున్నాడంట? దేవుని మాటల్ని పట్టుదలతో పట్టుకోమంటున్నాడంట. పట్టుదల అంటే ఎలాగా? పట్టుదల అంటే ఎందుకు పట్టుదలతో పట్టుకోవాలి? మొదటగా ఆలోచించండి. పట్టుదలతో ఎందుకు పట్టుకోవాలి? ఒకసారి ఒక సంఘటన జరిగింది, మీకు ఆ విషయాన్ని చెప్తా. ఏంటనంటే, ఒక ముసలాయన ఆర్టీసీ కాంప్లెక్స్ కి వచ్చాడు. వచ్చి ఒక చేతిలో కాగితం పట్టుకున్నాడు. కాగితంతో పట్టుకొని బస్సు ఎక్కాడు. ఆ ముందు బస్సు ఎక్కే ముందు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు, బాబు ఈ చీటీలో ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి అని ఫస్ట్ నా దగ్గరికి వచ్చాడు. నేను చూపించి 38 నెంబర్ బస్సు ఎక్కి బాబు నేను తీసుకెళ్తారనంటే, ఆ అలాగే నాయన అని చెప్పి అన్నాడు. అంటే సరేనండి అని చెప్పాను. ఈలోపు నేను అలాగే కూర్చున్నాను. అలా పక్కెళ్ళి ఇంకో పెద్ద ఆయన చెప్పింది, ఇక్కడికి వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కాలి అని అన్నాడు. నాకు వినబడి నేను అలా చూశాను. ఆయన నాకు కాస్త చూడలేదు కానీ ఆయన అడిగి 38 అనగానే ఓకే. ఆయనకి వెళ్ళాల్సిన చీటీలో ఉన్న ప్రదేశం గురించి ఒక కాంక్ష, నేను అక్కడికి వెళ్ళాలని. అందుకు ప్రతి ఒక్కరిని కనుక్కుంటున్నాడు. అయితే ఒక ఇద్దరు ముగ్గురిని అడిగాడు. ఎందుకనంటే ఎవడెక్కడ మోసం చేసేస్తాడో తెలియదు కదా ఈ రోజుల్లో. అసలే పల్లెటూరు నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకి కొంత భయం ఉంటుంది. కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. సరే అని చెప్పి ఆయన ఆ చీటీ పట్టుకొని బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కాడు. నాకు ఒక విషయం ఆలోచిస్తున్నాను ఏంటంటే, వెళ్ళాల్సిన ప్రదేశానికి ఆ చీటీ పట్టుకుంటే వెళ్ళిపోతాడు కదా. ఇప్పుడు బస్సు ఎక్కేసిన తర్వాత చీటీ పడేయొచ్చు కదా. చీటీ పడేయొచ్చా వద్దా? పడేయొచ్చు. కానీ ఆ చీటీ పట్టుకొని ఎక్కాడండి. చీటీ పట్టుకొని ఎక్కి కూర్చున్నాడు. నేను కూడా ఆ బస్సు ఎక్కాను. కూర్చొని చూస్తున్నాను ఆయన అలా గమనిస్తుంటే ఆ చీటీ పట్టుకొని కూర్చున్నాడు. జనరల్ గా బస్సు ఎక్కితే కొంతమంది ఆ గాలికో తెలియదు, ఆ వాతావరణం తెలియదు, అలా కొన్ని రెప్పలు పడతాయి. పడతాయి పడవా? ఖచ్చితంగా పడతాయి. ఆయనకు కూడా కొంచెం రెప్పలు అలా పడుతున్నాయి. ఇక్కడ పడకూడదండి రెప్పలు, బస్సులో పడ్డాలి. కొంతమందికి ఇక్కడ పడతా ఉంటాయి. చర్చిలో కూర్చొని రెప్పలు పడకూడదే. ఆ
ఆయనకు అలా రెప్పల్లా పడుతున్నాయి. పడతా ఉంటే నేను అనుకున్న చీటీ ఎక్కడికి వదిలేస్తాడేమో అని. చీటీ మాత్రం అసలు వదలలేదండి. ఆ చేతిలో చీటీ అంత గట్టి పట్టుకున్నాడా? చూద్దామని మామూలుగా నేను ఆ చీటీని అంటే ఎంత గట్టి పట్టుకున్నాడు చూద్దాం ఇలా అన్నాడు. "హ!" అన్నాడు ఒకసారి. ఏ ఏ నిద్రలో ఉన్నా ఆయనకు ఒక తలంపు ఏంటో తెలుసా? ఈ చీటీ గమ్యాన్ని నేను వెళ్ళిపోవాలి. ఈ చీటీ ఎక్కడ తీసుకెళ్తుందో నేను అక్కడికి చేరుకోవాలి. ఈ చీటీ నేను వెళ్ళేంత వరకు నాతో ఉండాలి అని పట్టుకొని వెళ్తున్నాడు ఆయన. దేవుని మాట ఎప్పుడైనా అలా పట్టుకున్నావా? పట్టుదలతో పట్టుకోవడం అని అంటే నువ్వు ఆ గమ్యం చేరేంత వరకు దాన్ని పట్టుకోవడం. ఆ చివరికి వెళ్ళేంత వరకు దాన్నే పట్టుకోవడం. ఆ చివరికి వెళ్ళే దారి నువ్వు చేరేంత వరకు ఆ చీటి పట్టుకొనే వెళ్ళడం. ఆయన బస్సు దిగి నిద్రపోతున్నా లెగుతున్నా చేతిలో చీటీ వదలలేదండి. దిగి ఆయన వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ దిగినప్పుడు కూడా అడుగుతున్నాడు, ఈ అడ్రస్ ఎక్కడేనా? నువ్వు ఎప్పుడైనా దేవుని మాటలు అలా పట్టుకున్నావా? దేవుని మాట కోసం అలా నడిచావా? దేవుని మాట తప్పిపోకుండా ఎప్పుడైనా చూసావా? మనం నేర్చుకోబోయే 4వ విషయం ఏంటంటే తప్పు దారికి వెళ్ళిపోవడానికి, దేవుని విడిచి మరొక దారికి వెళ్ళిపోవడానికి ఎప్పుడు దారులు తెరిచే ఉంటాయి. కానీ దేవుని మాటను స్వతంత్రించుకోవడానికి నీకు పట్టుదల ఉందా? సహనం అన్న భక్తి అంటే అది. తప్పిపోవడానికి, దేవుని విడిచి వేరే దారికి వెళ్ళిపోవడానికి ఎప్పుడు దారులు తెరిచే ఉంటాయి. కానీ దేవుని మాటను పట్టుకొని ఆయన ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి నీకు పట్టుదల ఉందా? అది అది నీ జీవితంలో జరగాలండి. దేవుని ఉద్దేశమే నా జీవితంలో జరగాలి. దేవుని మాటే నా జీవితంలో నెరవేరాలి. దేవుని తలంపులే నేను నెరవేర్చాలి అనే జీవితం ఎన్ని పరిస్థితులు ఎదురైనా దేవుని మాటను పట్టుకునేలా చేస్తది. దేవుని మాటను పట్టుకొని నడిచేలా చేస్తది. దేవుని మాటను నెరవేర్చాలని నీ జీవితాన్ని నడిపిస్తది. నీ జీవితం అలా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉంటాడు. నువ్వు తప్పని అడగదు. దేవుని మాటలు అలా పట్టుకోండి అని చెప్పండి ఒక మాట. దేవుని మాటను పట్టుకొని మీరు బతకాలని. మీరు బతకాలి అనంటే జీవించేయాలని కాదు. బతుకే దేవుని మాట అవ్వాలని. నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పండి. చెప్తారా? చేస్తారా? చేస్తారా? ఆ! మీరు దేవుని మాటను పట్టుకొని బతకాలని నేను ప్రార్థన చేస్తానని చెప్పారు కాబట్టి ఆళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. ఆ! చేసి వారి విషయంలో దేవుడు ఎలా అయితే వారిని నిలబెట్టాలనుకుంటున్నాడో వారి కోసం కనిపెడుతూ అన్ని విషయాల్లో వారి విషయంలో మీరు ఆ బాధ్యతను కలిగి ఉండాలి. మీ పొరుగువాడి విషయంలో నువ్వు ఆ బాధ్యత ఎప్పుడూ తీసుకోవాలి. ఆ! కాబట్టి మనం దేవుని మాటను అలా పట్టుదల పట్టుకుంటే ఆయన మాటను అలా నెరవేరిస్తే మనకి జీవితం, జీవం అని చెప్తా ఉంది. తప్పు దారికెళ్ళే పరిస్థితులు ఏంటనంటే చాలా వరకు దేవుడు తెలిసిన తరువాత దేవుడిని పట్టుకుంటారు గానీ, దేవునికి నచ్చని పనులు చేస్తా ఉంటారు. ఆదికాండం ఒకసారి చదువుదాం. ఈ మాటలు చూస్తూ కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనం చదువు. ఇప్పుడు యెహోవా హ్మ్. నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను 6వ వచనం చదువు. తాను భూమి మీద హ్మ్. నరులను చేసినందుకు హ్మ్. యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. నరులను చేసినందుకు దేవుడు చాలా హృదయంలో నొచ్చుకున్నాడంట. బాధపడ్డాడంట. ఎందుకురా బాబు భూమి మీదకు నరులను చేశానని చెప్పి. దుఃఖపడిన తర్వాత 8వ వచనంలో ఆయన ఇలా అంటున్నాడు. అయితే హ్మ్. నోవాహు హ్మ్. యెహోవా దృష్టియందు హ్మ్. కృప పొందిన వాడాయెను. దేవుని కృపను పొందుకునే భాగ్యం ఒక్క వ్యక్తి మాత్రమే పొందుకున్నాడంటండి. భూమి మీద అందరిలో కూడా. అందరూ కూడా దేవుణ్ణి తెలిసిన వారే. అప్పటి కాలానికి ఒక 10 తరాలు మనం చూడగలుగుతా ఉంటాం. అబ్రహాం తర్వాత షేతు, షేతు తర్వాత ఏనోషు, ఏనోషు తర్వాత కేయినాను, కేయినాను తర్వాత మహలలేలు, మహలలేలు తర్వాత హ్మ్, ఏ ఏరేదు, ఏరేదు తర్వాత హానోకు, మెతూషెల ఇలా ఒక 10 తరాలు చూసిన తర్వాత చాలా జనం విస్తరించిపోయినప్పటికీ కూడా అందరి వల్ల కూడా దేవునికి బాధ అనిపించే పరిస్థితులే బతుకుతున్నారు.
దేవునికి బాధ అనిపించడం అని అంటే దేవుని గుళ్ళు పగలగొట్టేయడం లేకపోతే ఇంకేదో చేయడం కాదు. వారిని వారు అపవిత్రపరచుకోవడం దేవుని దుఃఖపెట్టింది. ఈరోజు లోకంలో చాలా వరకు అపవిత్రతను ఎలా చూస్తారు అనంటే దేవుని ప్రాంగణంని, దేవుని వస్తువుల్ని ఆగిపోతా ఉంటారు. ఈరోజు బైబిల్ నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఏం బోధించింది అనంటే నువ్వు దేవుని ఆలయం అని బోధించింది. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నువ్వు పవిత్రంగా ఉండాలని, నీ ఆలోచన క్రమంగా ఉండాలని, నువ్వు చేసే ప్రతి ఒక్క విషయం కూడా దేవునికి ఇంపుగా ఉండాలని దేవుని మాట హెచ్చరిస్తా ఉంటారు. ఆ హెచ్చరిక మనల్ని పవిత్రంగా బతకమని. అలా ప్రతి ఒక్క మానవుడు కూడా దేవునికి వ్యతిరేకంగా బతుకుతా ఉంటే ఆయనకు హృదయం నొచ్చిందంట, బాధపడిందంట. ఈరోజు మనుషులుగా మనం చాలా విషయాల్లో దేవుని దుఃఖపెట్టినా కూడా మన హృదయం బాధపడదు. అయ్యో! దేవుని దుఃఖపెట్టానని. అలాంటి పరిస్థితుల మధ్య ఒక వ్యక్తి బతుకుతున్నాడంటండి. ఎలా బతుకుతున్నాడు? దేవుని కృపను పొందుకునేలా బతుకుతున్నాడు. ఈరోజు ఆలోచించండి. దేవుని ఎరిగిన జనాంగం మధ్యలో నువ్వు బతుకుతున్నా సరే, అందరూ తప్పిపోయినట్టే నువ్వు తప్పిపోతున్నావా? దేవుని కోసం నిలబడే ఒక వ్యక్తి ఉన్నాడు నోవాహు. నువ్వు అలా నిలబడుతున్నావా? చాలా మంది దేవుని హృదయాన్ని నొప్పించారు. కానీ ఒక వ్యక్తి దేవుని దృష్టిలో కృప పొందుకోవడానికి అంటే తిరిగి నూతనంగా దేవుడు చేయాలనుకున్న ఆలోచనకి తన జీవితం ఆ కృపను పొందుకునే స్థాయికి వచ్చింది. దేవుడు అనుగ్రహించే కృపను పొందుకునే స్థాయికి ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఈరోజు చాలా మంది తప్పిపోతున్న జీవితంలో నువ్వు నిలబడ్డానికి అవకాశం ఎప్పుడైనా దేవునికి ఇచ్చావా? చాలా మంది ఏం చెప్తారంటే, నా వయసు వాళ్ళందరూ చూడు ఎలాగున్నారు. నేను చూడు ఎలాగున్నాను. ఆళ్ళెలా బతుకుతున్నారు చూడు. నాదెలా ఉంది చూడు. నువ్వేది చేయలేవు. ఎక్కడికి ఎళ్ళలేవు. అన్నీ ఇలాగే చెప్తావు. అన్నీ ఇలాగే చేయమంటావు. అందరికి అలా అవుతదేటి? ఏదో కొంతకాలం ఎంజాయ్ చేయాల్సినవి ఎంజాయ్ చేసేయాలి. ప్రతీదీ భూతత్వంలో అడిగినట్టు, చెప్పినట్టు చేస్తే ఎలా? అందరితో బతుకుతావా? దేవుడు నిన్ను చెప్పినట్టు బతుకుతావా? అందరూ నడవమన్నట్టు నడుస్తావా? అందరూ నడుస్తున్నట్టు నడిచేస్తావా? దేవుని దృష్టిలో కృప పొందిన వాడిగా బతుకుతావా? నిన్ను దేవుడు అడుగుతున్న మాట, లోబడ్డానికి మంచి మాట వినపడదు. మంచి దారి కనపడదు. చెడ్డ దారి ఇంపుగా ఉంటది. చెడ్డ దారి చాలా చక్కగా ఉంటది. తప్పు దారి చాలా ఇష్టంగా ఉంటది. దేవునికి ఇష్టంగా బతకడానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడనంటే, దేవునికి వ్యతిరేకమైన దారులన్నీ కూడా నచ్చినట్టుగా కనపడతా ఉంటాయి. ఈరోజు ఆలోచించండి. దేవుని మాట నిన్నేం చేయమంటుంది? ఎలా చేయమంటుంది? ఎందుకు చేయమంటుంది? అని బోధించేటప్పుడు ఆ మాటలను గట్టిగా పట్టుకొని ఆ దారిలో నడవడానికి ఇష్టపడాలి. తప్పు దారి చాలా సులువుగా, ఇంపుగా కనపడతది. మంచి దారి చాలా కష్టంగా కనపడతది. కానీ అది నిన్ను బ్రతికిస్తది. నిన్ను గమ్యానికి చేరుస్తది అనే మాట ఎప్పటికీ మర్చిపోకుండా మనం నడవాలి. అయితే ఆయన మాత్రం అందరూ నడుస్తున్న దారిలో పర్వాలేదులే అని అనుకోలేదు గానీ, దేవుడు నన్ను నడవమంటున్న దారికి నేను నడుస్తాను. దేవుడు నన్ను కోరుకుంటున్న దారికి నేను వెళ్తాను. దేవుడు నన్ను వెళ్ళమంటున్న పరిస్థితుల్లోనే నేను జీవిస్తాను. దేవుడు ఏం ఆలోచించుకుంటున్నాడో నేను దాన్ని నెరవేర్చాలి కదా! దేవుడు నన్ను ఎందుకు తయారు చేశాడో అది నేను ఈ భూమి మీద చేసే కదా నేను వెళ్ళాలి అన్న లక్ష్యంతో నోవాహు బతికాడు. అందుకు ఆయన ద్వారా ఒక నూతన ప్రపంచం చూడగలిగాం. అతని ద్వారా దేవుని సంకల్పాలు నెరవేర్చబడటం మనం గమనించగలుగుతాం. ఈరోజు దేవుని తెలుసుకున్నామని చెప్తున్న మన జీవితంలో దేవుని ఉద్దేశాలు నీకు అర్థం అవ్వనంత మాత్రాన నీకు నచ్చినట్టుగా నిన్ను బతకమని కాదు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని బతుకుతూ దేవుని ఉద్దేశం నీ ద్వారా జరగడానికి మార్గాన్ని తెరిచేలాగా నువ్వు బతకాలి అని దేవుని మాట హెచ్చరిస్తా ఉంది. ఈ మాటలు కొంతమందికి మాత్రమే వినపడతాయి. అయినా నేను చెప్తాను. కొంతమంది మాత్రమే వినపడతాయి. అందరికి వినపడవు. అందుకే ప్రారంభంలో చెప్పాను. వస్తుతలతో ఈ మాటలు పట్టుకొని ఇవ్వాలని. దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని ఆలోచనలు నీకు తెలియవు. దేవుని ఉద్దేశాలు నీకు అర్థం అవ్వవు. అలా అర్థం అవ్వట్లేదని నువ్వేదో నీకు ఇష్టం వచ్చింది చెయ్యొచ్చు, నీకు నచ్చింది చెయ్యొచ్చు, నీకు అనుకూలమైనది చెయ్యొచ్చు అని కాదు. నీ ద్వారా దేవుని ఉద్దేశం నెరవేర్చబడ్డానికి నువ్వు సిద్ధపాటు కలిగిన జీవితానికి నువ్వు అప్పగించుకోవాలి. అది దేవుని మార్గంలో నువ్వు నడవడం. తప్పిపోయిన మార్గం ఏంటనంటే నువ్వు దేవుని తెలిసిన తర్వాత నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళడం. నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు వెళ్ళడం. నీకు అనుకూలమైన మార్గంలో నువ్వు వెళ్ళడం. ఏది ఎంచుకుంటావు? తప్పిపోయిన మార్గమా? దేవుని విడిచిపెట్టేసే మార్గమా?
లేకపోతే దేవుని ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడే మార్గమా? నోవహు ఎంచుకున్నదైతే దేవుని ఉద్దేశం తన ద్వారా జరగడానికి అందరూ నడుస్తున్న ఆ చెడ్డదారిని, తప్పుదారిని ఎంచుకోలేదు గాని, దేవుని మాటకి ఇష్టంగా బతకడం ఎలాగో ప్రతి విషయంలో జీవించడానికి ఇష్టపడ్డాడు. తన ద్వారా ఒక నూతనమైన క్రియను జరిగించడానికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు దేవుని ఉద్దేశం నీకు అర్థం అవ్వలేదని ఆగిపోవద్దు కానీ, ఆ దేవుని ఉద్దేశం నీ ద్వారానే జరగడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. ఈ మాట పక్కన చెప్పండి. దేవుని ఉద్దేశాలు, తలంపులు నీకు అర్థం అవ్వట్లేదని ఆగిపోవద్దు. నీ సొంత ఇష్టం నెరవేర్చొద్దు. దేవుని ఉద్దేశం నీ జీవితం ద్వారా నెరవేర్చబడేలా దేవుని మాటలు పట్టుకో. ఇద్దరికిద్దరు చెప్పేసుకున్నారా? లేకపోతే చెప్పమన్నారా? ఓన్లీ నా మాటలు చెప్పేశారా? మన హృదయం పట్టుకుంటున్నాయా? పట్టుకోగలిగితేనే మనం తప్పు త్రోవకు వెళ్ళము. తప్పు దారుల్లోకి వెళ్ళం. తప్పు మార్గాల్లోకి వెళ్ళం. చాలా విషయాల్లో సమస్య తీవ్రతరం అయ్యేటప్పుడు ఏం చేయాలనిపిస్తది అంటే, ఎవరికన్నా ఎళ్లి ఈయన మంచి సేవకుడు, లేకపోతే ఈయన మంచి పూజారి, ఈయన మంచి ముల్లా అని చెప్పి ఆ మత అధికారి, ఆ విశ్వాసాన్ని బోధించే అధికారులకి సేవ చేస్తే, వారికి ఆహ్, ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తే, నేను ఈ సమస్య నుంచి బయటకొచ్చేస్తానేమో అన్న అపోహలుంటాయి చాలా మందికి. అది తప్పు దారి. ఎప్పుడు అలాంటి దారులు నీకు పనిచేయవు. దేవుడెప్పుడు అలా చెప్పలే. నువ్వు నాకు సేవ చేస్తేనో, నా మందిరానికి సేవ చేస్తానో, నా సేవకునికి సేవ చేస్తానో, నీ సమస్య తీర్చేస్తానని ఎప్పుడు చెప్పలేదు. ఆయన నేరుగా నువ్వు ఆయనతో మాట్లాడుకోగలిగిన జీవితాన్ని నీకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు. నీ మాట ఆయన ఆలకిస్తాడు. నీ హృదయం తెరిచి, యేసయ్యా నా పరిస్థితి ఇలా ఉంది. నాకు ఆలోచన చెప్పు. నా స్థితిగతులు ఇలా ఉన్నాయి. నాకు కొంచెం జ్ఞానం ఇవ్వు. ఎలా ఎదుర్కోవాలో నేర్పించు. నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అవకాశం ఇవ్వు ప్రభువా. ఈ పరిస్థితులు నా ముందున్నాయి. నా శరీరమేమో ఇది మంచిదని చెప్తుంది. నీ మాటేమో ఈ దారి మంచిదని చెప్తుంది. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియట్లేదు. నాకు బోధించయ్యా, నన్ను నడిపించయ్యా, నాకు నేర్పించయ్యా అని చెప్తే ఆయన నీకు బోధిస్తాడు. అంతేకాని నీకు నచ్చింది నువ్వు చేసుకోవడానికి ఇష్టపడితే మాత్రం ఖచ్చితంగా త్రోవ తప్పిపోయిన దారిలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని మాట ఏదైతే ఉందో, దేవుని ఉద్దేశ్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే పట్టుకోవడానికి ఇష్టపడండి. ఈ లోకంలో చాలా మంది చేస్తున్నట్టుగా వింటున్నాం టీవీల్లో. నేను ఈ ప్రోగ్రామ్‌కి ఇంత స్పాన్సర్ చేశాను. నాకింత బ్యాంక్‌లో పడిపోయింది. ఇలాంటి దొంగ సాక్ష్యాలు మనం దొంగవో, నిజమో ఒక విషయాల్లో మనం జరిగిన సంగతుల విషయంలో ఆ దారి మంచిదని దేవుని దారి వదిలేసి ఇలాంటి తప్పుడు దారిలోకి మాత్రం మనం వెళ్ళిపోకుండా సహనంలో దేవుని కోసం బతకడానికి, దేవుని మాట కోసం బతకడానికి ప్రయత్నం చేయడానికి ఇష్టపడాలి. కొంతమంది ఏం చేస్తారనంటే ఇన్ని పరిస్థితులు నా జీవితంలోకి వస్తున్నాయి కదా! హస్తవాసి చూపించుకుందాం ఒకసారి. చేతుల్లో రేఖలుంటాయంట కదా! అవి చెప్తారంట. ఏమవుద్దో, ఏం జరుగుతదోనో. మన ఇంటికి కొంత మట్టి పట్టుకెళ్తే, మన ఇంటి గుట్టంతా ఇప్పేత్తారంట. చేద్దామా? వద్దామా? అని చెప్పి కొంతమంది దగ్గరికెళ్తా ఉంటారు. చేతులు లేనోడి పరిస్థితి ఏంటి? సముద్రం మీద నివసిస్తున్నోడి పరిస్థితి ఏంటి? ఆడు ఇసుక తేవాలంటే ఏటి చేయాలి? సముద్రం అడుగు భాగంకెళ్ళాలి. ఎళ్తాడా? ఎళ్తాడా? కొన్ని సాధ్యపడవని తెలుసు మనిషికి. కానీ అవి జరిగితే ఆహా! ఇలా అయిందంట. ఒకడికి జరిగిందంట. ఆ వార్త ఇంకోడికి అందుతది. నాకు కూడా అవుతదేమో! నాకు కూడా జరుగుతదేమో! అక్కడికెళ్దాం. ఆడి దగ్గరికెళ్దాం. ఆయన దగ్గరికెళ్దాం. మనుషులు ఎప్పుడైతే దైవత్వాన్ని రూపాన్ని తీసుకుంటాడో అది దైవం కాదు దెయ్యం. ఏ మనిషి అయినా కూడా దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవుడికే ఇస్తాడు. మనిషి పొందుకుంటున్నాడంటే ఆ ప్రదేశం దేవుని అంగీకారంతో ఉన్నది కాదు. అబద్ధమైన దారిని గుర్తించడం ఇలా మనం తెలుసుకోవచ్చు. మహిమ దేవునికి ఇవ్వకుండా అంటే దేవునికే మహిమ కలుగును గాక అంటే దేవునికెళ్ళదు. నీ మాట, నీ క్రియ, నువ్వు చేసే పద్ధతి దేవునికి మహిమకరంగా కలిగేలా చేస్తే తప్ప దేవునికి మహిమ వెళ్ళదు. అలాంటి ప్రదేశాలు గుర్తించి, అలాంటి ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయక,
దేవుని దగ్గరికి వెళ్ళే దారులు ఎక్కడ బోధిస్తున్నారో, ఎక్కడ నిన్ను తీసుకెళ్లే దారి మార్గాన్ని నీకు చెప్తున్నారో అక్కడికి వెళ్ళాలి. సహనం నందు భక్తి మనల్ని తప్పుదోవలకి వెళ్ళిపోవడానికి చాలా మార్గాలు మన ముందున్నా దేవుని మార్గం ఏంటో మనకు బోధిస్తుంది సహనం నందు భక్తి. కాబట్టి ఆ మార్గాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనకు మరొక వ్యక్తి కనిపిస్తాడండి. అబ్రహాము. ఒకసారి యెహోషువ 24వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోషువ 24వ అధ్యాయము. యెహోషువ 24వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారని 2వ వచనం చదువు. యెహోషువ ఉమ్, జనులందరితో ఇట్లనెను, ఉమ్, ఇశ్రాయేలీయుల ఉమ్, దేవుడైన యెహోవా ఉమ్, చెప్పునదేమనగా, ఉమ్, ఆది కాలము నుండి ఉమ్, మీ పితరులు ఉమ్, అనగా అబ్రహామునకును ఉమ్, నాహోరుకును ఉమ్, తండ్రి అయిన ఉమ్, తెరహు కుటుంబకులు ఉమ్, నది ఉమ్, యూఫ్రటీసు అందరినీ నివసించి ఉమ్. ఇతర ఇతర అద్దరిని అద్దరిని నివసించి ఒడ్డున నివసించి అని. ఉమ్, అద్దరిని నివసించి ఉమ్, ఇతర ఇతర ఉమ్. దేవతలను పూజించిరి. అబ్రహాం ప్రారంభం నుంచి దేవుణ్ణి ఎరిగిన వాడేనా? ఉమ్, ఎరిగిన వాడే కాదా? ఇప్పుడు చదివారు కదా, దేవుని ఎరిగిన కుటుంబం అది. సెపరేటి మీ పక్కన అడగండి, ఇక్కడే ఉన్నారండి. మరి చెప్పండి, దేవుని ఎరిగిన కుటుంబమా కాదా? కాదని చెప్తుంది. కాకపోయినా దేవుని వెతికాడు. దేవుని వెతికి, దేవుని పద్ధతి ఏంటో వెతికి, దేవుని మార్గం ఏంటో వెతికి, దేవుని స్థితిగతులు అన్నిటి విషయంలో ఇది దేవుడైతే ఇది పద్ధతే అని పరీక్షించాడు. దేవుడు ఎలా ఉంటే దేవుని పద్ధతులు ఎలా ఉంటాయి కదా, దేవుడు ఎలా బతుకుతాడు కదా, దేవునిలో ఈ నీతి ఉంటది, దేవునిలో ఈ యథార్థత ఉంటది, ఇది కాదు దేవుడు అని చెప్పి దేవుని వెతుకులాటలో పడి దేవుని మార్గం ఏంటో తెలుసుకున్నాడు, దేవుని పద్ధతి ఏంటో తెలుసుకున్నాడు, దేవుని ఉద్దేశాలు తెలుసుకొని దేవునికి ఇష్టంగా బతకడానికి తను అప్పగించుకున్నాడు. ఈ రోజు లోకంలో నోవాహు జీవితం మనం చూస్తే దేవుని ఎరుగుని వారే అందరూ అయినప్పటికీ కూడా తప్పిపోయిన మార్గంలో జీవించారు. నోవాహు దేవుని మార్గాన్ని కనుగొన్నాడు. రెండో జీవితం మనం చూస్తే అబ్రహాము దేవుని ఎరుగని కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా దేవుని వెతికి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. ఈ రోజు మనం మొదటి వ్యక్తి కుటుంబ జీవితాన్ని కలిగి ఉన్నాం. అంటే ఏంటి, మనకు దేవుడు తెలుసు కానీ దేవునికి ఇష్టమైన జీవితం లేదు. ఈరోజు అబ్రహాం లాగా అయినా దేవుని మాట మనతో మాట్లాడినవ్వండి. ఏంటి, నీకు దేవుడు తెలియనట్టుగా బతుకుతున్నావు కదా, దేవుని వెతుకు. ఈ రోజు నుంచి అయినా దేవుని దారి ఏంటో వెతుకు, దేవుని మార్గం ఏంటో వెతుకు. వెతికి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించని చెప్తుంది. ఎందుకు జీవించాలి ఆయనకి ఇష్టమైన జీవితం అని అంటే, ఆయన మాట నువ్వు పట్టుదలతో పట్టుకుంటే నువ్వు బ్రతుకుతావు అని ప్రారంభంలో దేవుని మాట చెప్పింది కదా, సామెతలు 4:4. అందుకు నువ్వు దేవుని మాటని పట్టుకోవాలి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ఆఖరిగా ఒక వ్యక్తి జీవితం ఏంటనంటే యోసేపు గారి జీవితం. ఇక్కడ ఏంటి మనకు అర్థమవుతుంది అంటే, దేవుడు ఆయనకు తెలుసు, దేవుడు ఉద్దేశం కూడా తెలుసు, కానీ అన్ని దేవునికి వ్యతిరేకం, అంటే దేవుడు చెప్పిన దానికి అంత వ్యతిరేకంగా జరుగుతుంది. కానీ ఆ సమయాల్లో దేవునికి ఇష్టంగా బతుకుతావా? దేవుడు తెలుసు, దేవుడు ఉద్దేశమో తెలుసు, కానీ దానికి సంబంధించిందిగా ఏది జరగదండి మన జీవితంలో. అప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తావా? అలా జీవించడం సహనంలో బట్టి. ఈ 3 జీవితాలు మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తెలుసు, కానీ ఎవ్వరూ ఆయనకు నచ్చినట్టుగా బతకలేదు. కానీ నోహు దేవునికి నచ్చినట్టుగా బతకడానికి ఇష్టపడ్డాడు. దేవునికి తెలీదు, దేవుని వెతికాడు, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాడు అబ్రహాం. దేవుడు తెలుసు, దేవుడి ఉద్దేశమో తెలుసు, కానీ ఏది అనుకూలంగా ఆయన జీవితంలో జరగకపోయినా అయినా దేవునికి ఇష్టంగా బతికాడు. అప్పుడు ప్రజలందరూ సాక్ష్యం చెప్పారు, నీతో దేవుడు ఉన్నాడు బాబు, అందుకే నీ పనులన్నీ కూడా సఫలం అవుతున్నాయి అని చెప్పి యోసేపు గురించి చెప్పాడు. దాసుడిగా బతుకుతూ కూడా దేవుని ఉద్దేశం ఎందుకు నెరవేర్చాలనుకున్నాడు? ఏది కూడా దేవునికి చెప్పిన మాటకి అనుకూలంగా ఉండకపోయినా ఎందుకు దేవుని మాట నెరవేర్చడానికి ఇష్టపడ్డాడో తెలుసా? దేవునే లక్ష్యంగా తన దేవుని మాటను పట్టుకున్నాడు. ఆ హృదయం పట్టుదలతో పట్టుకున్న ఆ మాట తను బతికిస్తాదని నమ్మాడు. అందుకు ఆయన ఆ మాటని ఏ పరిస్థితి వచ్చినా సరే విడిచిపెట్టలేదు. కాబట్టి సహనంలో ఆ భక్తి
ఆయనలో నిలవబడింది. ఈరోజు మనం చూడగలుగుతాం. యోసేపు యేసుప్రభు జీవితాన్ని జీవించినట్టుగా మనం చూడగలుగుతాం పాత నిబంధనలో. అంత యథార్థంగా, అంత పవిత్రంగా, అంత పరిశుద్ధంగా బ్రతికిన జీవితం యోసేపు గారు బ్రతికిన బ్రతుకులో మనం చూడగలుగుతాం. ఈరోజు మన ముందు 3 మార్గాలు ఎప్పుడూ కనబడతా ఉంటాయి. మొదటిది, త్రోవ తప్పిపోతావా? దేవుని విడిచిపెట్టేస్తావా? దేవుని ఉద్దేశం స్వతంత్రించుకునే జీవితం జీవిస్తావా? ఈ 3 దారులు ఎప్పుడు కూడా మన ముందుంటాయి. సహనం నందు భక్తి ఏం చేస్తది అనంటే, దేవుని ఉద్దేశం నీ ద్వారా, నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటది. అది ఎలా జరగాల అని చెప్పి దేవుని మాటలు పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. తప్పిపోయే మార్గం ఎప్పుడు కూడా మన ముందే ఉంటది. దేవుని విడిచిపెట్టేసే మార్గం కూడా ఎప్పుడు మన ముందే ఉంటది. మనం నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఏది ఎంచుకుంటామో పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం.